వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఆటో నగర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గాంధీనగర్ ప్రాంతంలో ఆటో నగర్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని గురువారం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ పరిశీలించారు. గూడూరు పట్టణ పరిధిలో గాంధీనగర్ ప్రాంతంలో ఆటో నగర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అన్ని మౌలిక వస్తువులతో కూడిన ఆటో నగర్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని మరియు పట్టణంలో కాలుష్యం బాగా తగ్గుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆటో నగర్ ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో జగనన్న లేఅవుట్ మరియు టిట్కో గృహాల సముదాయం ఉండడంతో ఆటో నగర్కు అవసరమైన మానవ వనరులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆటో నగర్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందుకు సహకరించిన మంత్రులకు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తర్వాత బాబు మాకు ఈ విధంగా చాలా ఇండస్ట్రీస్, ప్రజలకు హానికరమైన ఇండస్ట్రీస్ అన్నీ కూడా లోపలనే, అవన్నీ కూడా బయటికి పంపిస్తే బాగుంటుంది, ట్రాఫిక్ చక్కగా జరుగుతుంది. అక్కడ రిపేర్ షాపులు ఆటో కానివ్వండి లేదా లారీలు రిపేర్ షాపులు రోడ్లో చేసుకుంటూ పోతున్నారు. అలాగే స్క్రాప్ బిజినెస్లో ముఖ్యంగా ప్లాస్టిక్స్ అవన్నీ కూడా అక్కడే పెడుతున్నారు, పేపర్లు అవి పెడుతున్నారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తే చాలా అది ట్రాఫిక్ చక్కగా జరిగిపోతుంది, పొల్యూషన్ ఉండదు. అలాగే టింబర్ డిపో కూడా అక్కడ కూడా ఆటంకాలు అవన్నీ కూడా షిఫ్ట్ చేయాలని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత మంత్రివర్యులు మళ్ళీ గుర్తు చేసుకోవాలా, గౌతమ్ రెడ్డి గారు మనకు ప్రసాదించారు ఒక ఆటో నగర్. ఆ తర్వాత ఇప్పుడున్న మంత్రివర్యులు అమర్నాథ్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా నేను కోరిన వెంటనే వారి సంతకాలు చేసి, అది మాత్రం కాకోకుండా గూడూరులో అందరూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మధ్యతరగతి చెందిన వాళ్ళు, నిరుపేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చెప్పిన తర్వాత ఏ విధంగా డబ్బులు తగ్గించి వారికి ఉపయోగకరం చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు, అది చక్కగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పిన తర్వాత అది తక్కువ ధరకి ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. అందులో ఇది మన ప్రభుత్వ భూమి కనుక ఆ భూమి రేటు కూడా తీసేసేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఫ్లైఓవరు, ఆటో నగరు అటువంటి వాటిని కార్యరూపం దాల్చడానికి కృషి చేశాను. ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులాగా ఏ విధంగా ఉరకలెత్తిస్తుందో అదే ఉద్దేశంతో అభివృద్ధిలో గూడూరు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా శాసనసభ్యులు వారు ఆ విధంగా కృషి చేస్తున్నారు. ఆయన ఒక బ్యూరోక్రాట్, ఒక పొలిటికల్ లీడర్, రెండు మిక్స్ చేసి అడ్మినిస్ట్రేషన్లో ఫైల్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎక్కడ ఆటంకం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం ఫ్లైఓవర్ విషయంలో ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉంది. సుమారు అదేవిధంగా దాంతోపాటు గూడూరులో 20 ఏళ్ళ నుంచి ఉన్న ప్రజల కళ ఆటో నగర్ కూడా సాకారం అయిపోయింది. సో ముఖ్యంగా ప్రజలకి మేము చెప్పడం ఏంటంటే, ఎవరైతే మనకి టౌన్లో వెల్డింగ్ షాప్స్, టింబర్స్ లేకుంటే స్క్రాప్ బిజినెస్ ఈ విధంగా మొత్తం ఒక 12 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వాటి అన్నింటినీ మేము ఐడెంటిఫై చేసాం. సో ఆ అసోసియేషన్ వాళ్ళకు కూడా మాట్లాడడం జరిగింది. అప్రాక్సిమేట్లీ ఒక 300+ మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేయించడం. సో ఇక్కడికి వాళ్ళందరినీ మేము ఒక 15 రోజులు నోటీస్ ఇచ్చేస్తాం. దయచేసి మీరు ఇనిషియేట్ తీసుకొని ఇక్కడికి వచ్చే విధంగా ఉండాలి. టౌన్లో దీనివల్ల మాకు మేజర్గా ట్రాఫిక్ ప్రాబ్లము, పొల్యూషన్ ప్రాబ్లము, సో అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఆటో నగర్ను సద్వినియోగం చేసుకోండి. పెద్దలు, గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు వారు మన గూడూరు పట్టణానికి సంబంధించి దాదాపు ఒక 20 సంవత్సరాల ముందుగా ఆటో నగర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో వ్యాపారస్తులందరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ పని ఈరోజు శరవేగంగా గౌరవ శాసనసభ్యులు వారు గూడూరు పట్టణానికి ఆటో నగర్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారంటే వారి యొక్క ఈ గూడూరు పట్టణాన్ని అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారనే దానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు. గౌరవ శాసనసభ్యులు వారు చెప్పారు, ఈ గూడూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే గౌరవ శాసనసభ్యులు వారు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఒక గౌరవ శాసనసభ్యులు వారు ఈ గూడూరు నియోజకవర్గానికి ఒక శాసనసభ్యులుగా
సాధారణంగా పనిచేసేటటువంటి శాసనసభ్యులు చూసాం. కానీ మన డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గారు ఈ గూడూరు పట్టణంలో 2019 నుంచి 2024 వరకు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, వారి యొక్క నాయకత్వంలో మన గూడూరు పట్టణం వెలగపల్లి వరప్రసాదరావు గారి యొక్క నాయకత్వంలో చిరస్థాయిగా అందరూ కూడా చెప్పుకునే కూడా ఇక్కడ జగన్ లేఅవుట్ దగ్గర ఒక ఆటో నగర్ ఏర్పాటు, అదేవిధంగా ఇక్కడ ఏపీఐసి ఆధ్వర్యంలో కూడా ఇండస్ట్రియల్ ఏర్పాటు కూడా కొంచెం స్థలం కేటాయించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు వరల్డ్ క్రాస్ రోడ్ నుంచి కూడా ఇక్కడ దీపావళి మీదుగా జగన్ లేఅవుట్గా ఒక రోడ్డు కూడా ఫామ్ చేసేదానికి ఎమ్మెల్యే గారు తగు చర్యలు తీసుకుని సగం పని 5 మీద పనులు కూడా త్వరలో చేపడతామని చెప్పారు. ఈరోజు మన శాసనసభ్యులు వారు ఐఏఎస్కి తన అనుభవంతో కూడా ఉపయోగించి ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు. కనుక వారి పేరు ఈ 6 నెలల్లో కూడా ఎన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత గూడు చరిత్రలో వారి పేరు చిరసాయంగా నిలబడిపోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట గ్రామానికి చెందిన వ్యవసాయ మహిళా కూలీ గురువారం పాముకాటుకు గురై గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాల సమాచారం మేరకు దొడ్లవారి మిట్ట గ్రామానికి చెందిన వ్యవసాయ మహిళా కూలీ రాజమ్మ కూలీ పనుల నిమిత్తమై పొలంలో పనిచేస్తుండగా పాముకాటు వేయడంతో నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ అదుపు తప్పి పడిపోవడంతో ఒక యువకుడు గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని సమాచారం మేరకు ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం గ్రామానికి చెందిన సుమంత్ తన భార్య సెల్వితో కలిసి గూడూరు నుండి స్వగ్రామమైన వెంకటరెడ్డిపాలెం వెళ్తుండగా చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి పడిపోవడంతో గాయపడినట్లు తెలిపారు. గాయపడిన సుమంత్ గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో నూతనంగా తయారు చేయించిన బంగారు కవచాన్ని మూల విరాట్కు అలంకరించారు. బంగారు కిరీట కవచధారణలో స్వర్ణమయంగా స్వామివారు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తికి చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.
హలో. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజా వీధిలో కొలువయ్యున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో వసంతోత్సవం మరియు చక్రస్నానం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించి చక్రస్నాన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా వేద పండితులు నిర్వహించారు. భక్తులు వసంతోత్సవం కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతీకాశకం హృదయం చాప్యథోముఖం జగం తద్విదాస్యామృతం దివి విష్ణుదేవతస్మాదేన సోదేవరీర్షః ప్రసన్న వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణ అంతరిక్షం శాంతి 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 విచక్షణః మానార్థం బృహత్సూత్రం జ్యోతిరశ్రియం వసానా అమృతత్వమాగన్ భవంతి సత్యా సమిధామి తత్రో కర్మాణి శనాగం రూపమన్నస్య మగశ్రీష్టగతం
माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभाम् ॐ धनर्धरादि विद्महे सर्वसिद्धि च धीमहि तन्नो धनः प्रचोदयात् ॐ धनर्धरादि विद्महे सर्वसिद्धि च धीमहि तन्नो धनः प्रचोदयात् श्रोणामृतस्य गोपा पुण्यामस्यावमसृणो दोरुत्वगुम्भस्त्वजम्भू कृतविश्वतो मुखः य एव नित्यं वेदगतेनो ॐ नारायणाय विद्महे वासुदेवाय देवानामुदघातने कञ्चक्षरमित्रस्य वर्णस्याग्नेरमेणस्य तां त्वां वृणे तपसोऽधजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः कस्त्वगुम्हे कुमार गण्डभूतस्तमेव वरुणश्च राजा त्वं वत्सराग्नरगमगेव सर्पगामि आचमनं समर्पयामि अर्चना कैङ्कर्य साफल्यसिद्ध्यर्थं सर्वशान्त्यर्थं परोपहारं निवेदयामि चन्द्रमयोनि गर्भः धीरः आवानि कृत्वा पिबधनगदास्ते प्रविद्वान् प्रतिशश्च तस्रः स्वकविष्टये महेशो सर्वहुतः सामानि जग्निरे अन्नाद्यागव्योहथं दे టీవీ న్యూస్ నమస్తే. ఇవి హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్. మరి